నమస్తే అండి, మీ పేరు? లలిత. నా పేరు గంగా సార్. ఇంద్రప్రియ. ఓకే, ఇప్పుడు ముగ్గేసిరు కదా, మీ ముగ్గురు కలిసి వేసిందా? అవునండి. సో ఈ ఐడియా వరకు వచ్చింది అసలు ఈ ముగ్గు వేయాలని? ముగ్గురికి వచ్చింది. ముగ్గురులో వరకు ఒక్కొక్క వచ్చి ఉంటుంది, ముగ్గురు ఎట్లా వేయాలని వరకు వస్తుంది. నాకు వచ్చింది సార్, గంగా సార్ నా పేరు. సో ఇదే వేయాలని ఎందుకు అనిపించింది? అంటే అమ్మవారు మన ఫస్ట్ మన నల్లపోచమ్మ, మన అమ్మవారు నల్లపోచమ్మ కదా. సో అమ్మవారిని బట్టి నేను 15 years నుంచి వేస్తున్నాను ఖైరతాబాద్ లో. ఇప్పుడు కూడా నేను వేయడంతో అమ్మవారిని ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాతనే అమ్మవారితో స్టార్ట్ చేస్తాను సార్. అది ఎప్పుడు నా కాన్ఫిడెంట్ వల్ల, అమ్మవారి దయ వల్ల నేను గెలుస్తాను కాబట్టి ఫస్ట్ అమ్మవారి నుంచి ద్వారా ఆ ముగ్గు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ముగ్గేసిరు కదా, ఎన్ని కలర్స్ యూజ్ చేసిరు మొత్తం? అంటే కౌంటింగ్ ఏముండే సార్, మనకు నచ్చిన కలర్ వేస్తాం సార్. ఎంతసేపు పట్టేసి ముగ్గు? ఇప్పుడు 1.5 hour పట్టింది సార్. అవును సార్. ఎవరు కష్టపడ్డారు ముగ్గు వేయడానికి? ముగ్గురం కష్టపడితేనే ముగ్గు అవుతుంది కదా సార్. అట్లా ఏం లేదు సార్, ముగ్గురు కాన్ఫిడెంట్ గా ఉంటేనే అవుతుంది సార్. ఒకరం కలర్ ఫిల్ చేయడము, ఒక తర్వాత అవుట్ లైన్ అట్లా ఉంటుంది. అట్లా వేసుకుంటే వెళ్ళిపోయినాం అనమాట. సో అందరం వేసినాం కాబట్టి బాగా వచ్చింది. ఆ అమ్మవారి కాన్సెప్ట్ ప్లస్ మనకు సంక్రాంతికి కైట్స్, హరిదాసు, బసవన్న, భోగి మంటలు, పాలు పొంగియడము, పరమన్నము, ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని చుట్టుముట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట మహిళలకే వేసినారు కాబట్టి మహిళా సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మేము అక్కడ మహిళా సంక్షేమ ప్రభుత్వానికి సంక్రాంతి శుభాకాంక్షలు అని మెన్షన్ చేశాం. ఫస్ట్ టైం ఖైరతాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున దానం నాగేందర్ గారు చేస్తున్నారు, ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి 51,000 బహుమతి కూడా ఫస్ట్ ప్రైజ్ గా ఇస్తున్నారు. మాకైతే వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఏ ప్రైజ్ వచ్చినా ఏదొచ్చినా ఓకే, ఎవరికి వచ్చినా ఒకరికే వస్తుంది. మా చూసి అయితే మాకు వస్తుంది. 10 ప్రైజులు మాకైతే ఫస్ట్ ప్రైజ్ రావాలనే ఉంది, వస్తుందని అనుకుంటున్నాం మేము కూడా.